అయితే ఈరోజు ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా, ఆయన సెలవిచ్చినట్టుగా నేను సిలువ వేయబడటానికి వచ్చాను, అందరి కొరకు నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను అని పెట్టుకున్నప్పుడే యేసుక్రీస్తు వారు చాలా సందర్భాలు బట్టి ఆయన మాట్లాడారు. యోహాను గారు కూడా చాలా చక్కగా యేసుక్రీస్తు వారి యొక్క మరణపు వృత్తాంతాలు ఆయన రాశారు. కాబట్టి మనం అందరం కూడా మరి బైబిల్ చదువుతున్నాము, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి శిష్యులు ఎరుషలేము నుండి బయటకు వచ్చి బయట ప్రాంతాలకు తిరుగుతారు తప్ప 40 దినాలు యేసుక్రీస్తు వారు ఎరుషలేమునకు వెళ్ళినట్టు బైబిల్లో ఎక్కడ మనకు కనపడదు. వాళ్ళు యేసుక్రీస్తు వారు ఎక్కడ వెళ్తారు? ఎందుకంటే మట్టలాదివారం మన ప్రోత్సాహంతో యేసుక్రీస్తు వారి గాడిద పిల్లను తీసుకొని యెరూషలేములో ఆయన ప్రతి వీధి తిరిగి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతించబడును గాక అని గాన ప్రతిగానాలు చేస్తూ ఆయన యెరూషలేమునకు ప్రయాణం అవుతాడు. దానిని మట్టలాదివారం అంటారు. కాబట్టి దేని వల్ల ఈ 40 దినాలు మనమే కాదు, మన సంఘమే కాదు, ప్రపంచ దేశాలు, ఈ భూమి ఎంతవరకు అయితే ఉందో అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారు, అన్ని సంఘాల్లో ఉన్నటువంటి వారు, మరి అందరూ కూడా ఈ 40 దినాలు శ్రమ దినాలుగా పాటిస్తారు. అయితే ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, ప్రభు మనకి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఈ 40 రోజులు 40 గంటలు ప్రభు సన్నిధిలో ఉండడం ఇది మనకు ఆశ్చర్యం. ఈ యొక్క 40 గంటలు ప్రభువును పూజించడం ద్వారా, కనపరచడం ద్వారా ఆయన ఆశీర్వాదాలు ప్రభు వారు మనకిస్తారు. ఈ 40 దినాలు కూడా మీరు ఏదో ఒక దాన్ని ఎన్నుకోండి, మీకు ప్రాముఖ్యమైనది. మీ కుటుంబ రక్షణ, ఆరోగ్యమా, అవసరాల, అప్పుల భారాల ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పెట్టుకొని ఈ 40 దినాలు మీరు ప్రార్థన చేయండి. ఈ 40 దినాలు అయిన తర్వాత మీ ప్రార్థన ప్రభు ఆశించి వాటికి సమాధానం ఇస్తారు. ఇది మట్టుకు మీరు మర్చిపోకండి. అలాగే మీ ప్రార్థనలో సంఘం కొరకు ప్రార్థించండి, సంఘ పరిస్థితి కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థనలో దైవజనుల కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ 40 దినాలు సేవకులు వారి ప్రభు మాకు శిలువ ధ్యాన శ్రమలు బోధించే శక్తి బలాన్ని సేవకుని ప్రభుని మీరు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి వచ్చిన వారు వాళ్ళ ఇంటి వెంట ముందు వచ్చిన వారు ప్రార్థనలో ఉండండి, వచ్చిన వారు ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకోమనండి. కరెక్ట్గా ఇంటికి ప్రారంభిస్తాను, కరెక్ట్గా 9కి ముగిస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలు ఎవరు కూడా అనాలోచనగా దేవుని సన్నిధికి వచ్చి మాట్లాడద్దు, అనాలోచనగా కూర్చోవద్దు. వచ్చినట్టుగానే ప్రార్థనలో ఉండండి. వచ్చిన వారు వచ్చినట్టుగానే ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. అలా ప్రార్థన చేస్తూ దేవునికి సమీపంగా ఉంటూ ముందుకు సాగాలని ప్రభు ద్వారా మనం చేస్తాము. సరే, పశ్చిమ గురువారం. పశ్చిమం అంటే బూడిద. ఇతమ పశ్చిమం అంటే బూడిద. బూడిదను దేనికి వాడతారు? అమ్మ, బూడిదను దేనికి వాడతారు? దేనికి వాడు? దేనికి కూడా అది బయట పారవేయడానికి తప్ప అది ఉపయోగపడే వస్తువు. కొన్నాళ్ళు
గతంలో మన చింతనలో అంటులు తోమాకి ఏమండి ఈ పాత్రలు తోమాకి వాడేవారు. ఇప్పుడు ఇవి కూడా మానేశారు. ఆ బూడిద కూడా ఇప్పుడు అంతగా కనపడడం లేదు. అయితే బూడిదనగా బైబిల్లో చక్కటి మాట రాయబడింది. తగ్గింపునకు సాదృశ్యము. ఏది సాదృశ్యమా? తగ్గింపునకు సాదృశ్యము. ప్రభు ఎలాగైతే తగ్గించుకున్నారో మనం కూడా అలాగూ తగ్గించుకోవాలని ప్రారంభంలోనే ఈ బూడిదకు సాదృశ్యమైన తగ్గింపును మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ 40 దినాలు మనం తగ్గించుకుని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించాలని మరి వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను. బైబిల్లో బూడిదను చాలామంది ఉపయోగించారు. ఎందుకు ఉపయోగించారు? వారి బూడిద ఎందుకు ఉపయోగించారు? వారి తలల మీద బూడిద వేసుకుని నేల మటుకు తగ్గించుకుని వారు ఎందుకు తగ్గించుకున్నారంటే వారి ప్రాణాలను తగ్గించుకోవడానికి బూడిదని వారు ఉపయోగించారు. హిస్టరీ గ్రంథం 6:1 ఈ మాట రాయబడింది. హిస్టరీ గ్రంథం 4:1 మొర్దెకై కనబడుతున్నాడు. ఆయన పేరు మొర్దెకై, యూదుడైన మొర్దెకై యూదుడు. అయితే ఎందుకు ఆయన తల మీద బూడిద పోసుకుని గోనె బట్ట కట్టుకుని మహారోధనం చేసినట్టుగా ఉంది అక్కడ. ఏమో తీసుకొని చదవండి. ఎంతసేపు బైబిల్ చదివేవారు హిస్టరీ గ్రంథం 4:1 ఈ మాట రాయబడింది. మన టైం అయిపోతున్నాడు కాబట్టి నేను నోటితో చెప్పేస్తున్నాను. ఆయన అమ్మ జరిగినంత తెలియగానే మొర్దెకై తన బట్టలు విప్పుకుని గోనె పట్ట వేసుకుని బూడిద పోసుకుని పట్టణమునకు మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేస్తున్నట్టుగా చాలండి. ఈ మాట మనకు పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొర్దెకై యూదుడు అయితే అతనికి చాలా ప్రమాదం సంభవించింది. చాలా ప్రమాదం కనిపెట్టుకుని ఉంది. మొర్దెకైతో ఉన్న వారందరూ కూడా నశించిపోవాలని సాతాను ఒక బలమైన పన్నాగం చేసింది. అయితే ఈ బలమైన పన్నాగాలు సాతాను చేసే కార్యాలన్నీ కూడా అణిచివేయాలంటే వారు ప్రార్థన ప్రారంభించేవారు. ఎలాగో ప్రార్థన ప్రారంభించేవారు? వారి బట్టలు తీసివేసేవారు. ప్రత్యేకమైనటువంటి బట్ట ఉండేది, దాన్ని గోనె బట్ట అనేవారు. ఈ బట్ట మరి గోనె బట్ట అనేది ఉండేది. అది వారు గోనె బట్ట ధరించుకుని బూడిద వారు నెత్తి మీద పోసేసుకునేవారు. ఇలాగా బూడి మీద వారు నెత్తి మీద పోసేసుకుని వారు రోదనం చేసేవారు, వారు ప్రార్థన చేసేవారు. మామూలుగా ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో ఇక్కడ కనబడలేదు. వారు వేరే వస్త్రం ధరించారు. కాబట్టి వాక్యం ఇచ్చినటువంటి వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనకు ఆపద సంభవించినప్పుడు, మనకు కష్టం సంభవించినప్పుడు
మనము వారు ధరించిన వస్త్రాలు మనం ధరించలేము కానీ లేదు, కానీ ఇప్పుడు మనకి మనం తగ్గించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఒక ఆయన నాకు ఒక దుప్పటి ఇచ్చాడు. ఆ దుప్పటి మీద సిలువ వేసి ఈ దుప్పటి మీ కుటుంబం ప్రార్థనకి వాడండి అన్నారు. మీ కుటుంబ ప్రార్థనలో అది వేసుకుని దాని మీద కూర్చుని ప్రార్థన చేసుకుని అన్నారు. కాబట్టి మన ప్రార్థనలో మనం సాపేసుకుంటాం, లేకపోతే ఏదైనా వాట్లాడు చేసుకుంటాం, దేవుని దగ్గర కొన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ రోజు మొదటి ఎందుకు వచ్చింది ప్రమాదం అంటే యూదులందరూ చంపబడుతున్నారు. యూదులందరూ చంపబడుతున్నారు. ఏ జ్ఞానం లేదు, ఏ పాపం లేదు. పాపం వారు అమాయకమైన ప్రజలు వారు. అయితే అలాంటి వారు చంపబడుతున్నారనే విషయం మొద్దుకై తెలుసుకున్నాడు. మొద్దుకై చాలా ప్రార్థనాపరుడు, మంచి ప్రార్థనాపరుడు. తన కుటుంబానికి ఆయన ప్రార్థన యోధుడిగా ఉండి తన బిడ్డలందరినీ ప్రార్థన నడిపించాడు. మొద్దుకైకి ఆడబిడ్డ లేదు. వాళ్ళ అమ్మగారు కుమార్తెను పెంచుకున్నాడు, ఎస్తేరుని పెంచుకున్నాడు. పెంచుకుని ఎస్తేరు కూడా ప్రార్థన నేర్పించాడు. ఎస్తేరు కూడా ఏం నేర్పించాడమ్మా? మరి మనం ఏం చేస్తున్నామమ్మా? మనమే ప్రార్థన చేసుకున్నాం. మన బిడ్డలకు మనము ప్రార్థనలు నేర్పించాలి. వారికి దేవుని మాటలు నేర్పించాలి. ఇది మన యొక్క బాధ్యత. అలా చేసినప్పుడు దేవుని బిడ్డల వారు ప్రార్థనలు ఎదుగుతారు. దేవుడు వారి జీవితాలను నియమిస్తాడు. మంచి పొజిషన్ వారికి ఇస్తారు. ఎస్తేరుకి ఎవరు ప్రార్థన చేసింది? ఎస్తేరు ఏమైపోయింది? రాణి అయిపోయింది. ఆ రాజ్యంలో రాణి ఎందుకైంది? ప్రార్థన ద్వారానే. ఎందుకైందమ్మా? ఒత్తిడి ప్రార్థన నేర్పించాడమ్మా, నువ్వు ప్రార్థన చేసుకో. ఇష్టానుసారమైన ఆభరణం లేదనేసి ఇష్టానుసారం మరి ఒంటికి నేను కూడా పెట్టుకోవచ్చు. ఒక మాత్రంగా పెట్టుకో, ఒక మాత్రంగా ఉండు, ప్రార్థన చేసుకో. దేవుడు చెప్పిన ఎలా ఉందో ఆ జరుగుతుందని మొద్దుకై చెప్పి పంపించాడు. కాబట్టి మొద్దుకై మాట వినిపిస్తే ఒక మాత్రం వస్త్రాలు ధరించుకుంది, ప్రార్థన చేసుకుంది, రాణి. కాబట్టి మరి మన బిడ్డలు మీకంటే గొప్పవారు అవ్వాలి. మీకంటే గొప్పవారు అవ్వాలి. ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలి, టీచర్స్ అవ్వాలి. గవర్నమెంట్ జాబులు సంపాదించుకోవాలంటే నీ మోకాళ్ళు వంచక తప్పదు. నీ బిడ్డల చదువులు పైకి రావాలంటే నీ మోకాళ్ళు దేవుడి దగ్గర వంచక తప్పదు. కాబట్టి వంచి మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మొద్దుకై నీకు గోనెపట్టు కట్టుకొని తల మీద బూట్ చేసుకుని వీధి మధ్యలోకి వచ్చి అనగా మా నుడికి మధ్య ఏదమ్మా మసీదు, మా నుడికి మధ్య మసీదు, అలాంటి మసీదులోకి వచ్చి ఆయన బూట్ వేసుకొని ఐలారా మా యూదులకి ప్రమాదం జరిగింది, మా యూదులందరూ చంపబడుతున్నారు, మా యూదులు ఏమీ నేరం చేయలేదు, మా యూదులేమీ పాపం చేయలేదు. ఈ ఆమాన్ అనేవాడు నా మీద కక్ష కట్టి, ఎవరి మీద? నా మీద కక్ష కట్టి, నా మీద పగబట్టి, నాతో పాటు నా జనానంతరిని కూడా నాశనం చేయాలని ఈ హామాన్ అనే మంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి యూదులారా, మీరందరూ ప్రార్థన చేయండి, మీరందరూ మహారోధన చేయండి, మీరందరూ కన్నీటి కాచి ప్రార్థించండి. ఆ దేవుడు, ఆ ప్రభు, ఆ రక్షకుడు మన ప్రార్థన ఆలకించి ఆ భయంకర ప్రమాదాన్ని తప్పించడానికి మన ప్రభు సమర్థుడు, మన ప్రభు శక్తిమంతుడు, మన ప్రభు ఆ కార్యాల నుంచి విడుదల చేయగల దేవుడు అని ఆయన యూదులందరికీ ప్రకటించారు.
కాబట్టి మొర్దెకై యొక్క మాటలు విని యూదులు కూడా ఆ రోజుల్లో గోనె పట్ల కట్టుకుని గూడు రావడి చేసుకుని వారు దేవుడికి ప్రార్థన చేశారు, దేవునికి మొరపెట్టారు. ఏమైంది ఏమైంది ఏమైందని కోటలో ఉన్నటువంటి ఇస్త్రీ అడిగింది. కోటలో ఉన్నటువంటి ఇస్త్రీ అడిగింది. ఇస్త్రీ అడిగితే మొర్దెకై కబురు పెట్టాడు, అమ్మా తల్లి, నా బిడ్డ, నా కుమార్తె, నీ వంశం నశించిపోబోతా ఉంది. ఈ హామాను అనే మంత్రి యూదులందరినీ చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మ, నీవు కూడా ప్రార్థన చేయి, నీవు కూడా ప్రార్థన చేయి, మా కోసం ప్రార్థన చేయి. నువ్వు రాణి అయినంత మాత్రాన ప్రార్థన చేయాలని ఏం లేదు. రాణి ప్రార్థన చేయొచ్చు, రాజు ప్రార్థన చేయొచ్చు, అధికారులు ప్రార్థన చేయొచ్చు, పేదవారు ప్రార్థన చేయొచ్చు, అందరూ ప్రార్థన చేయొచ్చు. కాబట్టి నీవు ప్రార్థన చేయమని మొర్దెకై తన బిడ్డ కోసం మనకు ఉంటాడు. ఇప్పుడు తన బిడ్డ ఏమంది, ఎస్తేర్ ఏమంది, నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను, నా చిరుకట్టలు కూడా ఉపవాసం ప్రార్థన. నేనే అనలేదు, చూడండి అక్కడ, నేను అనలేదు, నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను, నా చిరుకట్టలు కూడా ఉపవాసం ప్రార్థన చేస్తాను, నా పనివారికి కూడా ఉపవాసం ప్రార్థన చేస్తాను, వారిని కూడా ఉపవాసం ప్రార్థన చేయమని చెప్తాను. నేను వారిని కూడా ఉపవాసం ప్రార్థన చేయమని చెప్తాను. ఎంత మంచి మాట అమ్మా. కాబట్టి మీరు ఒక్కదానివే ఉపవాసం ఉంటాం కాదు, ఈ 4 రోజులు మీరు ఉపవాసాలు చేయొచ్చు, ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు, టీ తాగొచ్చు, మధ్య తాగొచ్చు, కానీ బలహీనతలు బట్టి గట్టిగా ఉపవాసం చేయకండి. అది కూడా దేవునికి అవమానమే. కాబట్టి దీనివల్ల ఎస్తేరు అలా కవరపెట్టి, ఎస్తేరు కూడా 3 దినాలు ఆహారాలు మానేసి దేవుని సంతలో మొదలుపెడతాం ప్రారంభించింది. దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, నాకు మొదలుపెట్టును, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నాకు ప్రార్థించుము, నీ ప్రార్థనకు నేను సమాధానం ఇస్తానని దేవుడి వాక్యం. ఎందుకెవడు దేవుడు మనకు సమాధానం? ఎందుకెవడు దేవుడు మనకు సమాధానం? చేసిన ప్రార్థన, ప్రతి ప్రార్థనకు సమాధానం వస్తుంది. చేసిన ప్రార్థనకు, ప్రతి ప్రార్థనకు సమాధానం వస్తుంది. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. అయితే మనం దాన్ని గమనించడం, తెలుసుకున్నట్టయితే ఇది గొప్పదానికి, ఇదే గొప్ప వ్యక్తిని. కాబట్టి దేని బిడ్డారా, దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, మొర్దెకై గోనె పట్టు కట్టుకుని తల మీద గూడు వేసుకుని దేవునికి ప్రార్థించాడు. తాను రక్షించుకున్నాడు, తన జాతిని రక్షించాడు, తన వారందరినీ కాపాడుకున్నాడు మొర్దెకై ప్రార్థన ద్వారా. కాబట్టి భస్మం అనగా బూడిదనగా తగ్గింపునకు సాదృశ్యంగా. మరో మాట యోనా గ్రంథంలో ఇంకొక మాట చదువుతారు, ప్రార్థన కేవలం యోనా గ్రంథం 3:6 ఇంకొక చక్కటి మాట, శ్రేష్టమైన మాట రాయబడింది. యోనా 3:6 శ్రేష్టమైన మాట, చక్కటి మాట రాయబడింది. ఏమని రాయబడింది అక్కడ? ఏమని యోనా గారు రాశారు ఈ మాటలు అంటే, ఇంకా అంత్యపాలో పేపర్ పెరిగేటన్నారు. యోనా 3:6 ఆ సంగతి నినివే రాజునకు. ఏ సంగతి పిల్లరా? ఏ సంగతి? యోనా నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించాడు. నినివే పట్టణస్తులారా, ఇక కొద్ది దినాల్లో ఈ నినివే పట్టణం కాలిపోతుంది. నినివే పట్టణం కాలిపోతుంది. నినివే పట్టణం మీద దేవుడు అగ్ని వర్షాన్ని కురిపించబోతున్నాడు. ఏ వర్షమా? అగ్ని వర్షం కురిపించబోతున్నాడు. దేవుని రాత్రి దినాల్లో కూడా అగ్ని వర్షం కురుస్తుందట. మా గమనించండి, మత్తయి సువార్త రాయబడింది, నేను భూమి మీద అగ్ని వేయవలసిందని, అది మండాలను ఆశపడతాను కానీ నేను పొందుకున్నటువంటి రక్షణ ఇంకా ఉంది అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వచ్చే వర్షాలు వేరు, వచ్చే తుఫానులు వేరు, ఇప్పుడు వచ్చేటువంటి సునామీలు వేరు. అగ్ని వర్షం కురుస్తాడట. ఏ వర్షమా? జాగ్రత్త సుమా బిడ్డలారా, జాగ్రత్త, భయపడండి. అగ్ని వర్షానికి తాగనివాడు ఎవరు లేరు, తాగేవాడు ఎవరు లేరు. అంత భయంకర వర్షాన్ని దేవుడు కురిపిస్తానంటున్నాడు.
అది మరి దేవుని రాకముందు కురుస్తుందని వాక్యం ముందు రాయబడి ఉంది. అలాగా దేవుడు అగ్ని వర్షాన్ని కురిపించాడు. సొదొమ పట్టణం మీద అగ్ని వర్షాన్ని కురిపించాడు. మొత్తం 2 పట్టణాలు కలిపి 2 పట్టణాలు కూడా మిగలలేదు. ఏ ఒక్కరు కూడా మిగలలేదు. ఏ మనుషుడు మిగలలేదు. ఏ చెట్టు మిగలలేదు. ఏ ఇల్లు మిగలలేదు. అందరూ కలిపి ఏమంటే ఎందుకు అలా కాల్చాలి? దేవునికి ద్వేషమా అసూయ అని మీరు అడగచ్చు. ఆయన ద్వేషస్తుడు కాదు, అసూయస్తుడు కాదు. సొదొమ గుమొర్రా యొక్క పాపాలను బట్టి దేని బట్టమ్మా? సొదొమ గుమొర్రా యొక్క పాపాలను బట్టి. ఏ పాపాలు చెప్పండి తల్లి? ఏ పాపాలంటే దేవుని దూతల్ని పాడు చేయడానికి వచ్చారంటారు. ఎంత ముడుకులమ్మా! దేవుని దూతల్ని పాడు చేయడానికి వచ్చారట. ఇంత భయంకరమైనటువంటి పట్టణాలని యువతూ నీటికి వచ్చిన వారిని బయటికి రప్పించు, వారితో నేను పాపం చేస్తాను. ఎంత మోసమైన పరమా! ఎంత పనికిమాల మనుషులమ్మ వాళ్ళు. అలాంటి భయంకరమైన పాపాన్ని దేవుడు చూసి సహించలేకపోయాడు. కానీ ప్రభు సమయం ఇస్తాడు. అమ్మా, ఎంత ఘోర పాపైనా తెలుసుకోవాలని, పాపాన్ని విడిచిపెట్టాలని, దేవునికి తిరగాలని ఎహెజ్కేలు రాసినట్లుగా ఆయన కనిపెడతాడు. పాపి తన పాపంతో మరణించడం వల్ల దేవునికి ఏమి లాభము లేదు. తన పాపాలు విడిచిపెట్టి మారు మనసు ఉంటే దేవునికి సంతోషం. కాబట్టి మనిషిలోనూ దేవుడు కనిపెడతాడు, చూస్తాడు. దేవుడు కనిపెడతాడు, చూస్తాడు. వారి మార్పు చెందకపోతే, మారకపోతే దేవుని ఉగ్రత మనుషులు పెట్టి. అలాగే సొదొమ గుమొర్రా పట్టణాలను వారు వినలేదు, ఆలకించారు కాబట్టి దేవుడు కాల్ చేశాడు. ఇప్పుడు మూడవదిగా నినివే పట్టణాన్ని కాల్ చేస్తానంటున్నాడు. ఏ పట్టణం అమ్మా? నినివే పట్టణాన్ని కాల్ చేస్తానంటున్నాడు. అగ్నితో కాల్ చేస్తానంటున్నాడు. ఎందుకు కాలుస్తానంటున్నాడు? నినివే పట్టణం కూడా అలాంటి భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నారు. వారు భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నారు. చెప్పుకోలేని పాపాలు, వర్ణించలేని పాపాలు. ఈ నినివే పట్టణం గురించి నేను నిఘంటులో చదివాను. వారు ఎంత పాపులంటే అంత ఘోరమైన పాపం వివరించి నేను చెప్పకూడదు. అంత ఘోరమైన పాపులు వాళ్ళు, అంత ఘోరమైన పాపులు. కాబట్టి యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణం మీద ఆ వర్షాన్ని, అగ్ని వర్షాన్ని కురిపిస్తానని చెప్పి వెళ్ళు అన్నాడు. వెళ్తాను గొప్ప, వెళ్తానని ఈ యోనా దేవుని దగ్గర మాట తీసుకుని వచ్చి మాట మార్చుకుని ఆయన వేరే వెళ్ళిపోతాడు. ప్రభు మళ్ళీ వెనక్కి తీసుకురాలేదా? చెప్పనమ్మా. యోనాని ప్రభు వెనక్కి తీసుకురాలేదా? ఎలా తీసుకొచ్చాడు? వాడ ప్రయాణం కాదు, శాప ప్రయాణం. శాప ప్రయాణంతో యోనాను బయట తీసుకొచ్చాడు. జాగ్రత్తమ్మా. దేవునికి దాగలవాడెవడు? దేవుని దృష్టికి తప్పించుకునే వాళ్ళు ఎవరు? ఆయన కన్ను మరిగి దాక్కునే వారు ఎవరూ లేము. ఆయన దృష్టికి మరుగైనటువంటి వారు ఎవరు కూడా లేము. సముద్ర పడుకు బారికి వెళ్ళి చూస్తాడు, ఆకాశానికి వెళ్ళి అక్కడ చూస్తాడు. ఆయన కన్నులు లోకమంతా సంచరిస్తూ ఉన్నాయని వాక్యం ముందు రాయబడి ఉంది. కాబట్టి యోనా దేవుడు ఆయన తీసుకొచ్చి నినివే పట్టణానికి వెళ్ళి ఒక్కరోజే ఆయన శురువాత్ చేశాడు. ఈవేళ ఆ చిన్నోడు మాత్రం ఇంటికి వెళ్ళాను. రేపు 2 అంది. రేపు 2 వెళ్తాను. కాబట్టి సమయం ఉన్నప్పుడు మనం వెళ్తాం, ప్రార్థన చేస్తాం. అనంత గారి ఇంటికి వెళ్ళాలని తాళవేస్తున్నాను. వెళ్ళిందా బిడ్డ? అలాగే మన మేరీ గారి ఇంటికి వెళ్ళాను. మేరీ గారి సాధన పడుతుంది. కాబట్టి దేవుని బిడ్డారా, ఒక్కరోజే ఆయన దేవుడు శుభార్త చేశాడు. నినివే పట్టణస్తులారా, మీ మీదకు దేవుడు ఉగ్రతను కురిపిస్తూ ఉన్నాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని యోనా ఒక్కరోజే వెళ్ళి దేవుని సువార్త చేశాడు. దేవుని సువార్త చేశాడు. దేవుడి మాటలు చెప్పాడు.
వెళ్ళారా చాలా జాగ్రత్త సుమా, దేవుని మాట నమ్మదగినది. అయితే యోనా వెళ్ళి ఊరు చివర కూర్చొని ఎప్పుడు అగ్ని కురిపిస్తాడో దేవుడి పట్టణం మీద కానీ చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు అగ్ని కురిపిస్తాడా ఈ పట్టణం మీద కానీ చూస్తూ ఉన్నాడు. చూసారా సేవకుని లక్షణం ఏంటమ్మా? ప్రభువా బిడ్డను క్షమించండి, ఆ బిడ్డకు నీ కృప ఇవ్వండి అమ్మ నీకు ప్రార్థన చేయాలి. కానీ ఈ బిడ్డ నాశనం చేసే, ఈ బిడ్డను మొత్తం స్నాప్ చేసే, ఈ బిడ్డ మీద నీ శాప కుట్టించి బిడ్డను ఉండదు అని ఎప్పుడు సేవకుడు ప్రార్థన చేయకూడదు. కానీ యోన ఎప్పుడు కురుస్తుందా వర్షం, అగ్ని వర్షం అంటూ వస్తూ ఉన్నాడు. కానీ మరి నిజ పట్టణస్తులు ఏం చేశారమ్మా? భస్మము లాంటి బూడిద. రాజు ఆ సంగతి తెలుసుకుని అది ఏం చేశారమ్మా చదవండి. 6వ వచనం ప్రార్థన చేసుకున్నాం. తన సింహాసనం దిగి రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చుండేను. రాజైన ఆయన మంత్రులు ఆజ్ఞగా దేవుడు తన మనసు తిప్పుకొని మనము దేవుడు తన మనసు మార్చుకుని పశ్చాత్తాపుడై లైఫ్ కాకుండా ఉందిలేమో అని రాజుతో కూడా మన మంచి మాట రాయబడింది. రాజును తన చదవండి మాట 6వ వచనం. రాజును కూడా తన పనివారా తన సైనికుల తన ఏం రాయబడింది? మళ్ళీ చదవండి. రాజు 8 రాజు నిలబడినప్పుడు అతడు తన సింహాసనము మీద దిగి తన రాజవస్త్రములు తీసివేసి ఓరబడి కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయగా మాట ఇస్తేనేమో తన చిన్నతత్తులను ప్రోత్సాహపరిచి నా ఆత్మతో మీరు కూడా ఉపవాసం అని చెప్పింది. ఇక్కడ నినివే రాజు తన మంత్రులకు తన పని వారికి కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో మన పట్టణం మీదకు ఉగ్రత రాబోతా ఉంది, అగ్ని కురిపించిపోతా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆయన కోపాన్ని మనం చల్లార్చాలంటే ప్రార్థన ఒకటే. ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతను చల్లార్చేదమ్మా ప్రార్థనే. కాబట్టి నేను వల్ల గత కాలంలో నాకు తెలిసిన కావడం ఉండేది. తన బిడ్డలో ప్రార్థన కాకపోతే భోజనం పెట్టేది కాదు, కుటుంబాలు కాకపోతే భోజనం పెట్టేది కాదు. మా మేనమామ ఉండేవాడు లక్కాల్సిన అని ఒకసారి చెప్పాను. తన బిడ్డలు కుటుంబాలు కాకపోతే దుప్పటి కొనేసేవాడు. వాళ్ళకి పెద్ద డిగ్రీ చదివారు దుప్పటి కొడేసేవారు. ఒకసారి నేను మా అమ్మగారు ఆ ఇళ్ళప్పటికీ కుటుంబాలను జరుగుతూ ఉంది. ఆ పెద్ద కుమారుడు పేట బాబాలు రాలేదు. ఎక్కడికో పాపం ఫ్రెండ్స్ దగ్గర గడితే ఏం వచ్చినట్టు లేట్ అయింది. అది ఎంత ఆలస్యం లేదు. అంతే దుప్పట్టుకొని అదే మొత్తం కుట్టేస్తున్నాడు. మా మేనత్త కొట్టనండి కొట్ట 20,000 అని అలా కుట్టాడు. అలాగా వారు ప్రార్థనలు ఎదిగారు కాబట్టి వారి బిడ్డల ముగ్గురు ఆర్టిస్టులు అయ్యారు. వాళ్ళ కుమార్తెలు ముగ్గురు కూడా ఇద్దరు కూడా మంచి మంచి హోదాలో ఉన్నారు. కాబట్టి దేని వల్ల రాజును తన మంత్రులు తన తోటి వారిని కూడా మీరు ఉపవాసం ఉండండి, మీరు గోనెపట్టి కట్టుకోండి, మీరు బోల్డ్ చేసుకోండి, మనం దేవునికి ప్రార్థన చేద్దామని రాజు ఆజ్ఞాపించారు. అలాగే ఆజ్ఞాపించి వారందరినీ ప్రోత్సాహపరిచి అందరినీ ఉపవాసం చేశారు.
చిన్న గోడు పెట్ట కూడా నీళ్ళు తాగలేదట. గోడు పెట్ట కూడా నీళ్ళు తాగలేదు, పశువులు కూడా నీళ్ళు తాగలేదు. అంత క్రమంగా వారు ప్రార్థన చేశారు. తమ మీద వస్తానంటున్న అగ్ని ప్రార్థన ద్వారా వారు ఆఫ్ చేసుకున్నారు. ప్రార్థన ద్వారా వారు ఆఫ్ చేసుకున్నారు. కాబట్టి దేని వల్ల మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దాన్ని ప్రార్థన ద్వారా ఆఫ్ చేసుకోవాలి. ఏదైనా అప్పుల బాధ ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా తీర్చుకోవాలి. ఏమైనా సరిహద్దు సమాధానం అనుకోవడం సమస్య ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా వాటిని పరిష్కరించుకోవాలి. చెప్పలేనటువంటి వ్యాధి బాధలు వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా వాటిని పరిష్కరించుకుని దేవుల ముందు సాగినప్పుడు అన్నిటికీ ప్రార్థనే సమాధానం. అన్నిటికీ ప్రార్థనే సమాధానం. మోకరించండి, ప్రార్థన చేస్తుంది.